మార్చి 2వ తేదీ 2025వ సంవత్సరం ఆదివారం బెంగుళూరులో ఆఫ్‌లైన్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ క్లాస్ అనేది విశ్వ నియమాలు, విశ్వ ధర్మాలకి అనుగుణంగా ఒక మనిషి ప్రవర్తిస్తే, ఆ మనిషి కూడా ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ సంపన్నుడిగా జీవించవచ్చు. అతనికి ఉన్న ప్రతి ఒక్క కోరికని నెరవేర్చుకోవచ్చు. ఆ క్లాస్‌కి రావడానికి ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ స్లాట్‌ని మీరు బుక్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన పెద్ద చిక్కంతా ఏంటి అంటే ఎన్నో మూఢనమ్మకాలు, ఎన్నో నమ్మకాలు, ఎన్నో విశ్వాసాలు. ఈ మూడింటి మధ్య మనిషి నిత్యము నలుగుతూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే మైండ్ సెట్‌ని ఆధారంగా చేసుకొని, మైండ్‌ని ఒక ప్యాటర్న్‌లో గనక పంపించగలిగితే, ఎలాంటి మనిషి అయినా కూడా సంపన్నుడిగా జీవించవచ్చు. ఒకే ఒక్క జీవితం. నెక్స్ట్ జీవితం ఉంది, లేదు అననేకి ఆధారాలు లేవు ఉంటుంది, ఉంది. కానీ ఆధారాలు ఉన్నాయంటే మైండ్ నమ్మే ఆధారాలు లేవు. ఉన్న జీవితాన్ని బాగా అనుభవించండి. ప్రతి ఒక్క పేదవాడు కూడా ధనవంతుడు అయ్యే మార్గాలు ఉన్నాయి. విశ్వానికి సంబంధించిన ధర్మాలని, నియమాలని ఆచరణలో పెట్టగలిగితే అనేకమైన మార్గాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. ఎవరో వచ్చి మీకు ఈ అవకాశం ఉంది, ఆ అవకాశం ఉంది అని మీ చెవిలో పడేస్తారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడు సంపన్నుడిగా జీవించవచ్చు. ఆ అవకాశం రావాలన్నా కూడా ముందు మీరు విశ్వ నియమాలు, ధర్మాల పట్ల ఆచరించడానికి సుముఖతతో ఉన్నాము అన్న సంకేతాల్ని మీరు విశ్వానికి పంపించాలి. ఏ ఒక్క మనిషిని కూడా మీరు హేట్ చేయకూడదు. ఏ ఒక్క మనిషి గురించి కూడా ఆ మనిషి లేనప్పుడు బ్యాడ్‌గా మాట్లాడకూడదు. ఇలా ఉన్నప్పుడే మీ కర్మ మొత్తం ప్రక్షాళన జరిగి ఒక సంపన్నుడిగా జీవించడానికి కావాల్సిన మార్గాలని విశ్వం ఏర్పరుస్తుంది. ఎప్పుడు చూడు పక్కన వాడి మీద చాడీలు చెప్పుకుంటూ ఉన్న జీవితాన్ని కాలక్షేపం చేసేస్తూ, గడిపేస్తూ, టైం వేస్ట్ చేసేస్తూ, దానికి తోడు నెగెటివ్ ఆలోచనలని విడుదల చేస్తూ కొంత సమయాన్ని వ్యర్థం చేస్తామో, ఈ నెగెటివ్ ఆలోచనల తాలూకా కర్మ ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో మళ్ళీ మిమ్మల్ని పీడించడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే నెగెటివ్ కర్మ పీడిస్తుందో అనారోగ్య సమస్యలు వస్తాయి, అప్పుల బాధలు ఉంటాయి, పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాట ఉంటుంది, ఎదుటి వ్యక్తి వచ్చి కించపరచడాలు జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి అంటే తెలిసో తెలియకో చేసుకున్నటువంటి నెగెటివ్ ఆలోచనల తాలూకా కర్మ బయట పడింది కాబట్టి, ఆ కర్మ కార్యరూపం దాల్చింది కాబట్టే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కించేది మళ్ళీ విశ్వానికి సంబంధించిన ధర్మాలని మీరు ఆచరిస్తే ఆ విశ్వమే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఇప్పటిదాకా ఎలాంటి మైండ్ అయితే ఉందో ఆ మైండ్ పూర్తిగా చెరిపేసి ఆ జీన్స్‌ని సైతం పక్కన పెట్టేసి కొత్త జీన్స్‌ని పుట్టించుకుంటే అది ప్రతి మనిషి వల్ల సాధ్యమవుతుంది. నేనున్నాను. నేను చెప్పే ఒక్కొక్క మాటని మీరు ఆచరించుకుంటూ రావడం వలన లాస్ట్ టైం ఢిల్లీ ఎలక్షన్స్, దేశ రాజధాని చాలామంది అంచనా వేయలేకపోయారు. విశ్వ ధర్మాలని మైండ్‌లో పెట్టుకొని వాటికి అనుగుణంగా ఎవరు ప్రవర్తిస్తున్నారని ఆలోచించి 45 స్థానాల్లో గెలుస్తుందని ఇంట్లో కూర్చొని చెప్పగలిగారు. ఇంతటి శక్తి సామర్థ్యాలు మీకు కూడా వస్తాయి. ఆ శక్తి సామర్థ్యాలు ఎలా రప్పించుకోవాలనేది నేను క్లాసెస్‌లో చెప్తూ ఉంటాను. స్పష్టంగా వివరిస్తూ ఉంటాను. మీ దగ్గర ప్రాక్టికల్స్ చేయిస్తూ ఉంటాను. మీరు కూడా గొప్ప వాళ్ళ జాబితాలో నిలబడగలరు. ఎవరు ఎవరికీ తక్కువ కాదు. ఈరోజు మీ పరిస్థితి ఆ విధంగా ఉండొచ్చు. దానికి కారణం మళ్ళీ మీరే. వేరే ఎవరూ కాదు. మీరే స్వయాన. ఆ కారణాలని పట్టుకొని వాటికి ఆపోజిట్ ప్యాటర్న్‌లో గనక వెళ్ళగలిగితే మీ పరిస్థితులు కూడా పూర్తి భిన్నంగా మారిపోతాయి. మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పేపర్ మీద రాయండి. పక్కన వాళ్ళని హింసించే విధంగా, కించపరిచే విధంగానే రోజు మొత్తం ఆలోచనలు వస్తున్నాయా? వాటిని మార్చాల్సిన అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. ఏ ఒక్క మనిషిని ఏ రోజు కూడా కించపరచకండి. మీ లైఫ్ ఆటోమేటిక్‌గా మారిపోతుంది. నేనున్నాను. నా క్లాసెస్ ఉన్నాయి. రండి, ఒకసారి అటెంప్ట్ చేయండి. దూరంగా కూర్చొని జడ్జ్ చేసే కంటే మా స్థాయి పెద్దది, మేము గొప్పోళ్ళము, ఇక్కడేముంటుంది, అక్కడేముంటుంది అని అనుకుంటే ఢిల్లీలో ప్రిడిక్షన్స్ ఇంట్లో కూర్చొని ఇవ్వగలిగాను. ఏ ఒక్క సర్వే సంస్థ కూడా కరెక్ట్‌గా ఇయ్యలేదు. దాదాపు కోట్లు కోట్లు ఖర్చు పెడతారు. స్టాఫ్‌ని నియమించుకుంటున్నారు. వాళ్ళందరినీ అక్కడికి పంపిస్తారు.
ఎవరికి ఓటేశారు, మీ క్యాస్ట్ ఏంటి, మీ వయస్సు ఎంత, మీరు జెండర్ ఏంటి, మీరు ముసలాళ్ళ, పిల్లల, యువకుల, ఇలాంటి కేటగిరీ వైజ్ సర్వే చేసి మరి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు, ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. కానీ కరెక్ట్ అయ్యాయా అంటే లేదు. విశ్వ ధర్మాలని ఆచరించుకుంటూ వెళ్తే గనక మీరు గనక ఒక 9 రోజులో, 18 రోజులో సాధనలో నిమగ్నం అయితే గనుక చెప్పేయగలుగుతారు. మీరే చెప్పగలుగుతారు. ఎవరైనా చెప్పగలుగుతారు. ప్రతొక్క మనిషికి కూడా సమానమైన శక్తులే ఉన్నాయి. ఎవరు ఎవరికీ తక్కువ కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నువ్వు కూడా ఎవరికీ తక్కువ కాదు. నీలో కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి అన్‌లాక్ చెయ్యి. లాక్‌లోనే ఉంటాయి. ముడిపడే ఉంటాయి. బంధించబడే ఉంటాయి. కానీ నీ లోపలే ఉంటాయి. వాటిని గనక ముడి విప్పితే గనక, వాటిని పని చేయించగలిగితే గనక నువ్వు ఒక మహారాజులాగా జీవించగలుగుతావు. కలుద్దాం, క్లాసెస్లో కలుద్దాం. అక్కడే కూర్చొని జడ్జి చేసుకుంటూ ఉండకుండా రండి, క్లాసెస్కి రండి. ఇక మీదట క్లాసెస్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాం. రండి, మార్గాన్ని తెలుసుకోండి, ఆచరణలో పెట్టండి, అభివృద్ధిని సాధించండి.